ఇద్దరు దొంగలు ఒక ధనవంతుని ఇంటికి అర్ధరాత్రి వెళ్ళి చొరబడి ఆ ధనవంతుణ్ణి కత్తితో పొడిచి అక్కడున్న 10 కోట్లు తీసుకొని పారిపోయారు. బయటికి వచ్చిన తర్వాత చెరొక 5 కోట్లు తీసుకొని ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇది తెలిసిన పోలీస్ శాఖ వారు వచ్చి డాగ్ స్క్వాడ్ ద్వారా ఆ దొంగల్ని పట్టుకున్నారు. వారిని న్యాయమూర్తి గారి ముందు నిలబెడితే వారిద్దరికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. ప్లస్ 10 కోట్లు తీసేసుకున్నారు న్యాయస్థానం. ఇక వాళ్ళు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి తన చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ బాధపడుతూ ఎప్పుడూ అటువంటి పని చేయకూడదు, హత్య చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. దానివల్ల లాభమేమీ లేదని తెలుసుకున్నారు. అప్పుడు అతను జైల్లోనే సేవ చేస్తూ నిష్కామంగా మంచి ప్రవర్తనతో జీవితాన్ని గడిపారు. ఇది తెలిసిన గవర్నమెంట్ వారికి ఇతని ప్రవర్తనని తెలియచేశారు. వారికి 2 సంవత్సరాలు పూర్తయినాయి, ఇంకా 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలి. కానీ అతన్ని 2 సంవత్సరాలు కాగానే విడుదల చేశారు. అతను సత్ప్రవర్తనతో సమాజంలోకి వెళ్ళి మంచి పనులు మొదలుపెట్టారు. అలాగే రెండవ వ్యక్తి 7 సంవత్సరాలు అలాగే దురుసుగా ప్రవర్తించారు. 7 సంవత్సరాలు అయిన తర్వాత రద్దయిపోయింది కదా, అతన్ని విడుదల చేసేసారు. అతన్ని వెళ్ళి ఏం చేశారు, మళ్ళా మరుసటి రోజే మళ్ళా ఇంకొక ధనవంతునికి ఇంటికి వెళ్ళి ఒంటరిగా చంపేసి 1 కోటి రూపాయలు తీసుకొని పరారయ్యారు. మళ్ళా డాగ్ స్పీడ్ తెలుసు కదా, అతన్ని పట్టుకొని న్యాయస్థానం ముందు నిలబెట్టారు. అయ్యా, గతంలో నువ్వు తప్పు చేసావు, మళ్ళా చేసావు ఎందుకంటే అది తన యొక్క వాసన, తన చేసేది చేసేసాను అన్నాడు. మీరేసే శిక్ష వేసుకోండి అన్నాడు. ఓహో అలాగా అంటూ అతనికి ఉరి శిక్ష విధించారు న్యాయమూర్తి గారు. వెంటనే అది అమలైపోయింది, అతన్ని ఉరి తీశారు. ఇదే కర్మబంధము మోక్షం అంటే. కర్మ నిష్కామంగా చేస్తే అది ముక్తినిస్తుంది, సకామంగా చేస్తే బంధిస్తుంది. అందుకనే గాఢ నిధిలో నీకేం కావాలో చెప్పు, అక్కడ ముక్త స్థితిలోనే ఉన్నాం మనం అందరము. అది తాత్కాలిక ముక్తి, 8 గంటలు. అదే స్థితిలో శరీరాన్ని విడిచిపెడితే అదే జీవన్ముక్తి. శరీరం రాలిపోయిన తర్వాత విదేహముక్తి. ఇంతే జీవితం. ఏ మానవుడైనా ఈ కర్మచక్రంలో బంధింపబడవలసిందే. ప్రతి సంకల్పము ఒక సంఖ్యలే. మంచి సంకల్పమైన బంగారం సంఖ్యలే, చెడ్డ సంకల్పమైన ఇనప సంఖ్యలే, ఏదైనా సంఖ్యలే. కాబట్టి బంధం కావాలా, మోక్షం కావాలని తన వ్యక్తిగత నిర్ణయంతో జరుగుతుంది. కానీ యావత్ ప్రపంచము నీకు బంధాన్ని ఇవ్వదు, మోక్షాన్ని ఇవ్వదు.